హాయ్ చేసామా. హాయ్ ఆంటీ. ఏంటి చాలా ఏదో స్పెషల్ చేస్తున్నట్టున్నావు ఇవాళ వీడియో కోసం ఇప్పుడు కొంచెం నీట్గా ఉంది, కానీ ఇవాళ మమ్మల్ని డిన్నర్కి పిలిచారు నేబర్స్. సో ఐఎమ్ మేకింగ్ అ డెజర్ట్. అంటే మనం వెళ్తూ వెళ్తూ ఇది పట్టుకుని వెళ్తున్నామా. ఇవాళ కేక్స్లో నువ్వు చాలా స్పెషలిస్ట్, అది నాకు తెలుసు. కానీ ఇది ఇంకా ఏంటో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కేక్ ట్రెస్లిచెస్ అంటే 3 మిల్క్ కేక్ అన్నమాట. ఏంటి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయి. ట్రెస్లిచెస్ అంటే 3 మిల్క్ 3 కైండ్స్ ఆఫ్ మిల్క్ వేసి కింద బేస్ ప్లెయిన్ వెనీలా కేక్ మీద వేస్తారనమాట. సో దానికి ఇంగ్రీడియంట్స్ చెప్తా. మనం ఫస్ట్ ఎగ్ తీసుకున్నాం, 5 ఎగ్స్ సపరేట్ చేశాను, వైట్స్ అండ్ ఎల్లోస్. అండ్ దీంట్లో మనకి తగినంత షుగర్, అంటే అరౌండ్ 3/4 షుగర్ అలా కావాల్సి వస్తుంది. మళ్ళీ మెజరింగ్ చెప్తావు కదా తర్వాత. అన్ని కప్స్ పెట్టుకున్నాను. ఇంకా ఏమో ఇది ఆల్ పర్పస్ ఫ్లోర్ అరౌండ్ 1 కప్. ఇది పెద్ద కప్. ఓకే. సో మిల్క్లో వెరైటీస్ ఉన్నాయి. ఎవాపరేటెడ్ మిల్క్, కండెన్స్డ్ మిల్క్ అండ్ రెగ్యులర్ హోల్ మిల్క్. 3 టైప్స్ ఆఫ్ మిల్క్ వేస్తాం కాబట్టి దాన్ని అట్లా అంటాం అనమాట. ఇంకా ఈ 3 ఇంగ్రీడియంట్స్లో మళ్ళీ మనకి సాల్ట్ ఏమో న్యూట్రలైజ్ చేయడానికి. ఓకే, సాల్ట్ కూడా వేస్తారు కొంచెం. అంత ఎక్కువ షుగర్ని కొంచెం కంట్రోల్ చేస్తుంది. బేకింగ్ పౌడర్ అండ్ వెనిలా ఎసెన్స్. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉంటాయి. ఇవి కొంచెం కష్టం. ఇదేంటి నెస్లేది కూడా ఇదే. ఇది నేను కండెన్స్డ్ మిల్క్ 2 తీసుకొచ్చాను, జస్ట్ ఇన్ కేస్ ఏమైనా షుగర్ తప్పించి ఇది ఎక్కువ వేద్దామని. ఓకే, వీటితో ఫస్ట్ ప్రాసెస్ చేసుకున్నాము. మెజరింగ్ బౌల్స్, ఫస్ట్ నీళ్ళు చూస్తా. అంటే చాలా క్లీన్గా ఉండాలి, వాటర్ ఉండకూడదు. స్విఫ్ట్ చేసుకుంటున్నా. దీంట్లో చేసుకుంటే ఏంటంటే క్లంప్ గా రాకుండా ఉంటుంది. 1 కప్ ఫ్లోర్ దీంట్లో. ఓకే, అంటే అది కొంచెం జల్లించడం లాంటిది. సేమ్ అదే కాన్సెప్ట్, ఇది కొంచెం మోడర్న్ గా ఉంది. ఓకే, అది లేకపోతే మనం జల్లించుకున్నా సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, దీంట్లోనే పడిపోతుంది. ఓకే, రైట్. అంటే ఇది అమెరికాలో కొత్త రకం జల్లెడండి. దీని గురించి మనకి ఇండియాలో అంత తెలియకపోవచ్చు, కానీ ఇది జల్లించుకోవడం అన్నమాట. లేదు మనకి ఇది లేదు అనుకుంటే తప్పకుండా మన జల్లెడు ఉంటుంది, దాంతో జల్లించుకోవడం. మొత్తం 1 కప్ తీసుకుంటున్నా. 1 కప్ దీంట్లో వేసుకున్నాం. కరెక్ట్ ఈక్వల్ పోర్షన్స్ చూసుకుంటే మెజరింగ్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి ఈ కేక్కి. ఈ కేక్ ఎస్పెషల్లీ కొంచెం అటు ఇటు కాకుండా ఉంటే ఆ టెక్చర్ బాగా వస్తుంది. ఓన్లీ 1 కప్ సరిపోతుందా 5 గుడ్లకి? ఇవి 5 గుడ్లు కదా, 12 సర్వింగ్స్. ఇవి 5 గుడ్లు కదా, 12 సర్వింగ్స్ వేసుకొని కింద వస్తుంది కదా, ఇట్లా పడతా ఉంటుంది. కొంచెంగా పడుతుంది, ఎందుకంటే చాలా క్లమ్స్ ఉన్నాయి కదా, అందుకని. నేను లోపల పెట్టి చేసేస్తున్నా, కానీ అది రావట్లేదు. జనరల్గా ఇలాంటివి ఫ్యాన్సీగా ఉంటాయి, అది కూడా ఎక్కువే వస్తుంది, చాలా స్లోగా వస్తుంది. ఎందుకంటే ఫైన్ ఇది చేస్తుంది. ఓకే, కాబట్టి చాలా బాగా కలుస్తుందిలే, కొంచెం ఓపికగా చేసుకుంటే వస్తుంది. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరా, కొంచెం న్యూట్రలైజింగ్కి సాల్ట్, కొంచెం ఎక్కువ వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం బేకింగ్ పౌడర్, జస్ట్ మోర్ ఫ్లఫీనెస్. ఓకే, 1.5 స్పూన్ అనుకో, బెస్ట్ టీ స్పూన్. పించ్ ఆఫ్ సాల్ట్, జస్ట్ న్యూట్రలైజ్ అది కదా, అయిపోయింది. యాడింగ్ షుగర్ పక్కకు తీసుకుంటున్నా, సో దట్ విల్ బీ
బీట్ ది ఎగ్స్ ఎలక్ట్రిక్ దాంట్లో. ఎంత ఎంత షుగరు? 3/4. నా దగ్గర 3/4 లేదనమాట. అందుకని 2 కప్స్ 2 కప్స్ తీసుకుంటున్నాను. ఇది హాఫ్ కప్పు, ఇది ఒక హాఫ్ కప్, ఇది 1/3. ఓకే, 1/4. 1/4. 1/4. ఇది 3/4 అయింది. 3/4 అయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎగ్స్ తీసుకున్నాం కదా, ఈ రెండు సపరేట్గా బీట్ చేసుకోవాలి. 2 సపరేట్గా బీట్ చేసుకోవాలి. సో డ్రై ఇంగ్రీడియంట్స్ ఇది, ఈ 2. వెట్ ఇంగ్రీడియంట్స్ ఇది. ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో మనం లాస్ట్కి పించ్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేస్తాం. కొంచెం మిల్క్. ఇవన్నీ ఎప్పుడు వేస్తున్నాం మరి? ఇన్ని డబ్బాలు ఉన్నాయి కదా. ఇవి లాస్ట్కి కేక్ వచ్చాక కేక్ని పోక్ చేసుకుని ఫోర్క్తో. లోపల టెక్చర్ ఇట్లా క్రీమీగా ఉండాలి. ఇది ఇంటర్నేషనల్ కేక్ అయితే మామూలు కేక్ కాదు. మంచిగా ఫస్ట్ మిక్స్ చేసుకున్నాం. ఓకే, రైట్. ఫస్ట్ ఇది డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసేసుకున్నాం. బస్. ఏమేమి వేసి ఇది బీట్ చేస్తున్నావు? ఇది షుగర్, మనం ఇందాక తీసి పెట్టుకున్న 3/4 షుగర్ అండ్ 5 ఎగ్ యోక్స్. హై స్పీడ్లో ప్లేలు వచ్చేంత వరకు పెట్టుకుందాం. తిప్పుకుందాం. అయింది కదా, పేల్గా అయింది, మొత్తం బాగా కలిసింది. పాలు 1/3 కప్ పాలు, ఐబాలింగ్ లిటిల్ బిట్ ఆఫ్ వెనిలా ఎసెన్స్. ఓకే, ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయంటే షుగరు అండ్ ఎల్లో యోక్స్ అండ్ మిల్క్, వెనిలా ఎక్స్ట్రాక్ట్. ఇది రెడీ అయిపోయినట్టేనా? ఇక ఈ పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు ఎల్లో పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఓకే, సో డ్రై ఇంగ్రీడియంట్స్ ఏమన్నా ఆల్ పర్పస్ ఫ్లోర్, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ బేకింగ్ పౌడర్ ఉన్నదా? దీన్ని తీసుకెళ్ళి అందులో వేస్తాం. ఓకే, అందులో వేసి మళ్ళీ ఇది క్లీన్ చేసుకుని మన వైట్స్ ఉన్నాయి కదా, అప్పుడు వైట్స్ కూడా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, ఇది క్లీన్ చేయాలి కంపల్సరీ. దీంట్లో ఇంగ్రీడియంట్స్ వేరు కదా. స్పూన్ తీసుకున్నాం. వుడెన్ ఇంకో స్పాచులా ఇవ్వమా? ఇలా చేత్తో సుతారంగా కలపాలి దీన్ని. కింద నుంచి పైకి అంటే మనము ఆర్డినరీ జస్ట్ ఫోల్డింగ్ లాగా, మనం ఆర్డినరీ కేక్ లాగా ఎక్కువ బీట్ చేయొద్దు. ఇదంతా జస్ట్ కలిసిపోయేలాగా కలపాలి. ఏదైతే మనం జల్లించుకొని ఆల్ పర్పస్ ఫ్లోర్ పెట్టుకున్నామో అది ఇప్పుడు తయారు చేసుకున్న లిక్విడ్ యోక్స్ జస్ట్ కలిసిపోయేలాగా కలపాలి. ఓవర్గా కూడా చేసుకుంటే ఫ్లఫీగా రాదని, ఓవర్ బీట్ అయినట్లయితే ఫ్లాట్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం ఉంది. అవి
మా వదిన పక్కన పొయ్యి మీద మంచి సాంబార్, స్పెషల్ సాంబార్ పెట్టారండి. అది కూడా మామూలు సాంబార్ కాదు, అది కూడా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన సాంబారు. వదిన ఒకసారి అది చెప్తారా ఏంటో, దేంతో చేశారో? యాక్చువల్గా రెగ్యులర్గా మనం దాల్ వాడతాం కదా. అవును. సో ఇదేంటంటే కందిపప్పు, ధనియాలు, మిరపకాయలు, కరివేపాకు అండ్ కొంచెం మెంతులు వేయించేస్తాం. వేయించేసి మళ్ళీ రిపీట్ చేయండి. కందిపప్పు, ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు లైట్గా దూరగా వేయిస్తాం అన్నమాట. సాంబార్ పొడి లాగా. సాంబార్ పొడి అంటే కచ్చగా. దాంట్లో ఏం చేస్తామంటే నేను పెప్పరు అలానే లాస్ట్లో ఏం చేస్తాను, నిమ్మకాయ రసం, చింతపండు బదులు వేయము. ఈ పొడి ఏంటంటే ఒకసారి కుక్కర్లో పెట్టేసి వాటర్ ఎక్కువ పడతాయి దీంట్లో. అంటే అది రసము కాదు, సాంబారు కాదు. అంటే ఇందులో పప్పు వేయరా మీరు? పప్పు వేయరు. ఓ, జస్ట్ ఒక గుప్పిడు వేసుకుంటాను ఇంకా. సో అలానే హాఫ్ గుప్పిడేమో ధనియాలు, మిరియాలు కూడా కొంచెం ఎక్కువ పడతాయి దీంట్లో. ఇది పెప్పర్ సాంబార్ అంటే ఇప్పుడు మనకి పెప్పర్ సాంబార్ జలుబు చేసినప్పుడు అప్పుడు చాలా స్పెషల్గా ఉంటుంది. జలుబు చేస్తాయి కదా. ఇది సాంబార్ కాదు, రసము కాదు. నాకు నేనుగా ఒకటి ఐడియా తోటి చేస్తున్న సాంబార్ ఇది. అంటే ఇంకా అంతేనే, ఇంకా వేరే ఏమన్నా పడతాయా? ఏమి పట్టవు. ఏమన్నా ఏంటంటే అంటే మామూలుగా పప్పు చారుకి వేసినట్టు మీరు టమాటో ముక్కలు అవన్నీ ఏమన్నా వేసారా? దీంట్లో టమాటా వేసాను. టమాటా ఎందుకు వేసానంటే కొంచెం టేస్ట్ కోసము. అలానే ఈసారి దోసకాయ వేసాను. ఎప్పుడు దోసకాయ వేయను, ఈసారి దోసకాయ వేసాను. అండ్ క్యారెట్ కూడా వేసాను. ఎందుకంటే జస్ట్ లైక్ సాంబార్, అన్ని సాంబార్ లాగా వేసారు. బాగుంటుంది. ఓకే, పల్చగా ఉంటుంది. మరి అలా చిక్కగా రావడానికి ఏం చేశారు? సో చిక్కగా రావడానికి ఏంటంటే మనకి మరి పల్చగా ఉండకుండా బేసన్ శనగపిండి కొంచెం వాటర్ లో కలిపేసి వేసేయండి. మీకు టిప్ అదొక అసలు యాక్చువల్ టిప్ కూడా. మీకు ఎప్పుడన్నా సరే నీళ్ళగా అయిందనుకోండి, నీళ్ళగా అయినప్పుడు కొంచెం వాటర్ లో ఇప్పుడు ఇది వేసి, ఇది కూరలో కూడా, కూరలు మనకి బాగా పలుచగా అయిపోతాయి కదా, లిక్విడ్ ఎక్కువైందని, అప్పుడు మీరు బేసన్ వేస్తే మీకు ఒక ఇదిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఏమైంది అంటే అటు కంప్లీట్ సాంబారు కాదు, ఇటు రసము కాదు, ఆ కాకుండా మంచి థిక్ ఫ్లేవర్లోనే మంచి మిరియాల రసము కాదు, సాంబారు కాదు, బాగా వచ్చింది. స్టూ లాగా వచ్చింది అనమాట, ఒక జస్ట్ లైక్ సూప్ లాగా. ముక్కలుగా తింటారు. యాక్చువల్ వెల్లుల్లిపాయ కూడా వేసారా? బాగా గార్లిక్ వేయరా? గార్లిక్ అనేది వేయరు. వితౌట్ గార్లిక్ ఏంటంటే ఇది మనము, నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే దేవుడికి సాంబార్ రైస్ పెట్టినప్పుడు చేస్తాం కదా, కొంచెం కందిపప్పు తోటి. అదేనండి, అట్లా స్టార్ట్ చేసిన సాంబార్ ఇది. అంటే దేవుడికి మనం వెల్లుల్లిపాయలు అవి వేయం కదా, అట్లా దేవుడికి పెట్టడానికి సాంబార్ అనేది వేస్తాను కానీ బట్ ఇందులో వేయకూడదు, వేస్తే టేస్ట్ ఉండదు. సో పెప్పర్ అనేది ఫ్లేవర్ పోకూడదు. అదండి స్పెషల్ సాంబార్. అది వితౌట్ కూడా యాక్చువల్గా బిఫోర్ వేసి దాంట్లో ఈ పప్పు వేయాలి. కర్రీ మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం తాలింపు వేయడం కాదు, బిఫోరే వేయాలి దీనికి ఉన్నది. ఇప్పుడు నెల్లూరు సైడ్ కూడా మిరియాల చారు ఇలా పెడతారు, కానీ ఇందులో మీరు చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేయరు. ఇది ఇటు సాంబార్ లాగా ఉంది, అటు చారు లాగా ఉంది. దట్ ఈస్ స్పెషల్ టేస్ట్ తయారు చేసుకున్న రెసిపీ అన్నమాట. అదండి సంగతి. ఆ స్పెషల్ సాంబార్ విషయం కూడా ఇందులో చూసారు కదా మీరు. ఇట్స్ ఫన్ అన్నమాట మధ్యలో. ఓకే, ఇప్పుడేమో తను ఏం చేస్తుంది, ఇలా వచ్చేటట్టు హైలో పెట్టాలి. ఇది మొత్తం ఇలా చిలికి విప్ క్రీమ్ లాగా తయారయ్యేదాకా మనం దీన్ని చిలుక్కోవాలన్నమాట. ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నాం? షుగర్. ఇంతేనా? ఇందులో మిల్క్ అది వేయాల్సిన అవసరం? ఓకే, ఇదే విప్ క్రీమ్. మనం కేక్ మీద విప్ క్రీమ్ తింటాం కదండి, అది ఇదే అన్నమాట. చూడండి, ఇది ఇప్పుడు ఎంత బాగా ఇట్లా
టెక్చర్ ఇలా వస్తుందంటే క్రీమ్ లాగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఇలా పీక్స్ లాగా వస్తే ఓ ఇది కరెక్ట్ అయిన క్రీమ్ స్ట్రక్చర్. దీన్ని ఇప్పుడు అందులో వేసి ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ప్యాన్లో వేసేసుకోవడం. ఫోల్డ్ చేసుకోవడం అంటే జస్ట్ పైన పైన ఇలా సుతారంగా కలపడం అన్నమాట. బాగా అది చేయకుండా, బాగా రుద్దకుండా పైన పైన సుతారంగా కలపడాన్ని ఫోల్డ్ చేసుకోవడం అంటారు. క్రీమ్ చూడండి ఎలా పడుతుందో సూపర్గా. దీన్ని కోన్స్లో వేసి పైన కేక్ మీద చేసేది కూడా ఇదే కదా. దీంట్లో కొంచెం ఏంటంటే అది ఎక్కువ షుగర్ ఉంటుంది, ఎక్కువ షుగర్ వేసుకుంటారు. దీంట్లో తగినంత మనకు కావాల్సినంత కేక్లో ఆల్రెడీ మనం బ్యాటర్ వేసాం కదా. అయిపోయింది. ఇప్పుడు మనం ప్యాన్లో వేసేసుకుంటే ప్యాన్లో వేసుకొని బేక్ చేసుకోవడం. ఇది ఓవెన్లో మాత్రమే చేసుకోగలం కదా మనం. మైక్రోవేవ్లోనే చేయగలం. ఇది రెగ్యులర్ దాంట్లో కష్టం. రెగ్యులర్ దాంట్లో మనం అనుకున్న విధంగా పొంగటం అది జరగదు. అందుకని మైక్రోవేవ్లో అయితే చాలా బాగా వస్తుంది. మైక్రోవేవ్ కానీ మైక్రోవేవ్లో కూడా వస్తుందేమో కదా. ఓవెన్ అండ్ మైక్రోవేవ్ కన్వెన్షన్ అయితే వస్తుంది. రైట్. ఇప్పుడు అన్ని మైక్రోవేవ్స్ కన్వెన్షనే వస్తున్నాయి. ఎవరైనా మైక్రోవేవ్లో చేసుకోవచ్చు దీన్ని. కొంచెం అవర్స్ మినిట్స్ అటు ఇటుగా తేడా ఉంటుంది అంతే. ఓకే. ఓ సూపర్ స్ట్రక్చర్ వచ్చింది కదా. ఇలా క్రీమీగా పీక్స్ లాగా చాలా బాగా వచ్చింది. దీన్ని ఓవెన్ ప్లేట్లోకి చేంజ్ చేస్తున్నావు కదా. అంతా కలిపేసి బ్యాటర్ చూడండి ఎంత చాలా బాగా వచ్చింది. దీన్ని ఓవెన్ ప్రీ హీట్ చేసుకొని 350 degrees ఓవెన్ ప్రీ హీట్ చేసుకొని ఒక 20 to 25 అంటే టూత్ పిక్ పెడితే డ్రైగా రావాలి. అదే మామూలుగా మన కేక్స్ ఓవెన్లో ఎలా పెడతామో అంతే. అదే జస్ట్ కేక్ కొంచెం ఫ్లఫీగా రావాలి అంటే ఎక్కువ బీట్ చేసుకోకూడదు, ఎక్కువ ఏమంటారు కలపకూడదు ఏ ఇంగ్రీడియంట్. అదేలేండి. దట్స్ ఇట్ అండి. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం ఓవెన్లో ప్లేస్ చేసుకుందాం. ప్రీ హీట్ చేసావా? 250 degrees ప్రీ హీట్ చేసా. ఓకే. లోపల పెట్టి 20 minutes. ఓకే. ఫస్ట్ 15 పెట్టుకున్నాం. ఓకే. 15 minutes తర్వాత బయటకు తీసి చూసి మిగతా కండెన్స్డ్ మిల్క్ అవన్నీ వాడాలి కదా. పాపా మన కేక్ టైం అయిపోయింది కదా. ఇప్పుడు రెడీ అయిందో చూద్దామా. ఓ టూత్ పిక్తో చూసుకున్నాం కదా. సో బాగానే ఉంది. ఇలా ఫ్లాట్గా వచ్చింది. సో సాఫ్ట్ అండ్ ఫ్లాట్ వచ్చింది. బాగా పొంగింది. మంచి కాంబినేషన్లో వచ్చింది కదా కేక్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తా, కాసేపు ఆరనిస్తావా? కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చాక దాని మీద ఈ మల్టీ మిల్క్ అన్నీ వేసుకుంటాం. ఓకే. సో ఇలా పోక్ చేసుకుందాం. కొంచెం వేడి మీద ఉంది కాబట్టి ఇలా వస్తుంది. అది కంప్లీట్గా చల్లారితే రైట్ టెంపరేచర్ ఇలా బ్రేక్ అవ్వదు, బట్ ఇట్స్ ఓకే.
బాగా లోపలికి వెళ్తుంది. బాగా మెత్తగా ఉందని కూడా తెలుస్తుంది. పఫీగా, మెత్తగా, సాఫ్ట్గా బాగుంది. పై లేయర్ కూడా తీస్తే ఇంకా బాగుంటుందేమో, కానీ ఇట్లా వేసుకున్నా తీస్తే మనకు ఆ క్రిస్పీనెస్ అది పోతుంది. అవును. క్యాన్ ఓపెనర్. ఇప్పుడు ఏంటి 3 ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్పు. మిల్క్, ఎవాపరేటెడ్ మిల్క్, కండెన్స్డ్ మిల్క్, రెగ్యులర్ హోల్ మిల్క్. ఈ మూడింటిని కలుపుతున్నావా ఇప్పుడు? ఎవాపరేటెడ్ మిల్క్ ఏమో 12 ounce. సో క్యాన్ ఓపెనర్ ఫస్ట్ కట్ చేసుకుందాం. ఎవాపరేటెడ్ మీన్స్ ఇది ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, అది ఎంత టిన్? 12 ounce. 12 ounce. ఇది కండెన్స్డ్ మిల్క్. ఇది ఎక్కువ తీపిగా ఉంటుంది. ఇది ఇంకా ఓపెన్ చేయాలి. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఇదో ప్రాబ్లం వీటితో మళ్ళీ స్టిక్ అవ్వదు అనమాట. కాన్షియస్గా తీద్దాం అనుకుంటా. ఇట్స్ టూ టైట్. ఇది అన్నిటికన్నా తీయగా ఉంటుంది. ఇది అదే మనకి మన కోవాల్లో వాటిల్లో వాడతాం కదా, మిల్క్ కాన్సన్ట్రేటెడ్, మిల్క్ మేడ్ అంటాము ఇండియాలో దీన్ని. ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ అంటారు, ఇండియాలో మిల్క్ మేడ్ అంటాం. ఇది ఎంత తీసుకున్నావు? ఇది 14 ounce. అది 12 ounce, ఇది 14 ounce. అది చిన్న డబ్బా అయినా కానీ వెయిట్ ఎక్కువ ఉందండి. ఇది కండెన్స్డ్ కాబట్టి 14 ounce తీసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే కేక్లో కానీ ఎక్కడ మనం బటర్ యాడ్ చేయలేదు. అసలు ఏం బటర్ వేయలేదు, ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఫ్యాటీ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 1/4 కప్ ఫర్ మిల్క్. 1/4 కప్పు మామూలు మిల్క్, హోల్ మిల్క్. యా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకో. ఎందుకంటే అది ఉంది కదా, అదంతా కొంచెం డైల్యూట్ అవ్వాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే ప్రాసెస్ చాలా ఈజీ. కాకపోతే ఏది ఎంత వేసుకోవాలి మెజర్మెంట్ ప్రకారం వేసుకుంటే ఇట్ విల్ బీ టూ డెలిషియస్. తొందరగానే బ్లెండ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు కేక్ మీద పోర్ చేస్తా. అది రూమ్ టెంపరేచర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేసేయచ్చు. కేక్ మీద వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సర్వింగ్ చేసుకునేటప్పుడు అది ఇక్కడ తీసుకొస్తాను. ఈ ఫోర్క్తో పోక్ చేసుకున్న వాటిలో గ్యాప్స్లో ఈ మిల్క్ అంతా వెళ్ళిపోతుంది. ఇదంతా పోసేసి కాసేపు సో చూస్తే అది లోపలికి వెళ్తూ ఉంటుంది. లోపల వెళ్ళి ఆ టెక్స్చర్ అంతా ఈ క్రీమ్ అంతా నిండిపోతుంది. ఎవాపరేటెడ్ మిల్క్ ఏమో ముందే ఎవాపరేట్ అవుతుంది కదా, మిగతా ఆఫ్టర్ దట్ ఈ మిల్క్ మేడ్ క్రీమ్ ఉంది కదా, ఆ మిల్క్ మేడ్ క్రీమ్ అంతా ఇక్కడ పట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఆప్రికాట్ డిలైట్ లాంటివన్నీ తింటుంటాం కదా, అవన్నీ సంహౌ ఇలాగే చేస్తున్నటువంటివి కదా. కస్టర్డ్ అంటే బేస్ అంతా అన్నిటికీ ఒకటే సిమిలర్ ఉంటుంది. వెనిలా బేస్ తర్వాత పైన ఇలాంటి స్ట్రక్చర్స్ అన్నీ వేస్తుంటారు. కస్టర్డ్, ఆప్రికాట్, జాము, ఇంకా
ఇలాంటి మిల్క్లన్నీ వేసి మనకి మంచి క్రీమీ అది తీసుకొస్తారు. ఇంకొకసారి నేను పోపు చేసుకుంటా ఇక్కడ కొంచెం ఇవన్నీ ఇంకేలాగా ఎవాపరేట్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది బాగానే. ఎందుకంటే స్పంజ్ కేక్ కదా, డస్ గో త్రూ. దీనిపైన విప్డ్ క్రీమ్ వేసుకోవాలి. అచ్చా, ఇది మొత్తం అంతా అయిన తర్వాత ఓకే, ఇప్పుడు కాసేపు ఆగాల విప్ క్రీమ్ వేసుకోవడానికి. ఇప్పుడే వేసేసుకున్నా కూడా పర్లేదు, కాసేపు ఆగితే ఇంకా బాగా లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత ఇంకా ఇంకాలి లోపల. ఇంకా ఇంకిన తర్వాత ఇప్పుడు ఆ టెక్స్చర్ మీద విప్ క్రీమ్ రాస్తున్నావా? అది మొత్తం లోపలికి ఇంకిపోయింది కదా, ఇలా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతా విప్ క్రీము స్ప్రెడ్ చేస్తున్నా. అంటే మనం తయారు చేసుకోవచ్చు విప్ క్రీము, బయట నుంచి అయినా తెచ్చుకోవచ్చు. మనం తయారు చేసుకున్న క్రీమ్లో ఇంకొంచెం షుగర్ ఎక్కువ చేసుకుంటే ఈ పైన లేయర్ అప్ ఫస్ట్లో చేసేదాన్ని కొంచెం టైం సేవ్ కోసం ఇప్పుడు అది కూల్ విప్ తీసి దీని మీద స్ప్రెడ్ చేస్తున్నాం. దీని మీద ఇంకా మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా డెకరేట్ బెర్రీస్ అవన్నీ వేసుకుని దీన్ని ఇంకా ముక్కలుగా కట్ చేయడం కాదు కదా, ఇలా ట్రే నుంచే స్పాటిలాతో సర్వ్ చేసుకుని తినటమే అన్నమాట. దట్స్ ఇట్. ఇప్పటికైతే ఇదైంది. ఫ్రూట్స్ అన్నీ మళ్ళీ డెకరేట్ చేసినాక ఇంకోసారి చూద్దాం. ఓకే, బెర్రీస్ ఒక సైడ్కి పెట్టే ఊరికే అందరు తిన్నారు కదా అని. జనరల్గా ట్రెస్ లిచెస్ ఇస్ గుడ్ విత్ క్యారమెల్ ఇలా ఫ్రూట్స్, ఐ మీన్ లైక్ ఓన్లీ బెర్రీస్ అనమాట. సో అందుకని ఓన్లీ బెర్రీస్, రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్ అండ్ స్ట్రాబెర్రీస్. ఓ సూపర్ సూపర్. ఇలా మొత్తం ఫ్రూట్స్తోని డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. సూపర్ కేక్ రెడీ అయిపోయింది. దీన్ని ఏమంటారు ఫైనల్గా? ఇంకోసారి చెప్పు. ట్రెస్ లిచెస్ 3 మిల్క్ కేక్. ట్రెస్ లిచెస్ 3 మిల్క్ కేక్. మిల్క్గా క్రీమీగా సాఫ్ట్గా విత్ ఫ్రూట్స్తో యమ్మీగా ఉంటుంది. కావాలంటే మీరు కూడా చేసి చూడండి. ఈ వీడియో నచ్చినందుకు థ్యాంక్ యూ.